ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. నీతిశూరుడా, న్యాయవంతుడా, యథార్థవంతుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మా స్తుతులకు పాత్రుడు నీవే, అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభువా, గొప్ప దేవుడైనటువంటి మిమ్మల్ని దేవా వేకుజామున మేము స్తుతించడానికి, గణపరచడానికి, దేవా రీతిగా మీతో నాయన సమయం గడపడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు, మంచి తరుణం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా ప్రభా, మమ్మల్ని తగ్గించుకొని మీ వైపు చూస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, పాడుకునే పాటను మా కొరకు దీవించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదైన ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు వేకుజామున మేము స్తుతించడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అలాగ తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటినీ కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు అలాగ తండ్రి మీ వాక్యం వినే సమయం అంతటినీ కూడా మా కొరకు దీవించండి. ఆయన దేవా, కృప చూపించండి. మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు మీరు పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య సంచరించే గొప్ప దేవుడిగా ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మనం తెచ్చుకోండి. ముందున్న సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. ఆయన దేవా ప్రభా, ఈ దినమెల్లా మేము మీ శక్తి కలిగి, దేవా మీ బలం కలిగి, దేవా ముందుకి సాగిపోయినట్లుగా, దేవా మరి తండ్రి నాయన మీరే మీ మహాకృపను దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి నాయన మా చెయ్యి మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ దినమెల్లా ప్రభా మరి తండ్రి మీతో మంచి సహవాసం కలిగి మేము సాగిపోవడానికి దేవా మరి తండ్రి ఈ సమయాన్ని మా కొరకు ఎంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కరుణాత్మక గీతాల్లో నుంచి 201వ పాట పాడుకుందాం. ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వేడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ
యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపామును త్రొక్కెదవు, పదమ సింహములను, భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 1 Samuel chapter 3 verse 9. ఏలి యెహోవా ఆ బాలుని ఎక్కినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడ్ల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొను. 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా, సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, మమ్మల్ని దర్శించుము, మా ఆలోచనలను మీ స్వాధీనమందు ఉంచుకోము, మాతో మాట్లాడు. ఈ సమయం మా కొరకు దీవించుము, ఇవి చేసే బిడ్డలందరినీ దీవించుమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో దేవుడు చిన్న బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పెద్దవాడు, వృద్ధుడు, అనుభవజ్ఞుడు యాజకత్వం జరిగిస్తూ ఉన్నాడు. ఏలీతో మాట్లాడలేదు, అయితే సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు యొక్క రెస్పాన్స్ ఏంటంటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఆ మాటల యొక్క అర్థం ఎంత మటుకు సమూయేలు గ్రహించగలుగుతున్నాడు? చిన్న బాలుడే. ఇక్కడ సమూయేలు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, షిలోహులోని మందిరంలో ఉన్నాడు. కానీ దేవుని ఆజ్ఞ పెద్ద దాసుడైన ఏలీకి బదులు చిన్నవాడైనటువంటి సమూయేలుకు దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడు.
ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మరి అన్ని సమయాల్లో మాట్లాడతాడా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు మనకు తెలుసు. పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడని. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో నా ప్రశ్న ఏమిటి అంటే, మనం అనుకున్న స్థలంలో మనం అనుకున్న రీతిగా దేవుడు మాట్లాడతాడా, లేక ఆయన అనుకున్నటువంటి స్థలములో ఆయన అనుకున్నటువంటి పద్ధతిలో దేవుడు మాట్లాడతాడా అనేది నా తలంపు. కొన్ని మార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఇలాగూ నాతో మాట్లాడాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ గాడ్ హెస్ గాట్ హిజ్ ఓన్ మెథడ్ ఆఫ్ స్పీకింగ్ ఆన్ హిజ్ ప్లేస్ ఆఫ్ చాయిస్. దేవుడు తాను అనుకున్నటువంటి స్థలంలో తాను అనుకున్నటువంటి పద్ధతిలో దేవుడు మాట్లాడతాడు. నేను 3 విషయాలు మీ గమనానికి తీసుకుని రావాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను యొక్క ప్రసంగంలో ఈ మాట చెప్పాడు. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 29. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ 2 కుమారులను కన్ను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే మిద్యాన్లో 40 సంవత్సరాలు నివాసం చేశాడు. 40 సంవత్సరాలు మిద్యాన్లో నివాసం చేసినటువంటి కాలంలో దేవుడు ప్రత్యక్షపు గుడారం యొక్క మాదిరి అక్కడ మోషేకు బయలుపరచలేదు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం ఈ మాట చదువుతాం. 12వ వచనంలో, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనెను. అదే నిర్గమకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినప్పుడు, నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. అదే అధ్యాయం 40వ వచనంలో, కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, 40 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు కదా, పశువులనే మేపుతున్నాడు, అంతకంటే గొప్ప కార్యం ఏమీ చేయటం లేదు. దేవుడు తాను ఉద్దేశించినటువంటి మందిరము యొక్క రూపం అంతటిని అప్పుడు ఎందుకు రివీల్ చేయలేదు? 40 సంవత్సరాలు దేవుడు తనతో డీల్ చేసిన తర్వాత, తన అంతరంగం అంతటిని సిద్ధపరిచిన తర్వాత అప్పుడు బ్రాడ్గా చెప్పాడు, మీరు ఇక్కడ సేవిస్తారు నన్ను. ఆ తరువాత వారు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన తరువాత దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను తనకు చూపించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అంశం, మోషే మిద్యానులో ఉన్నంత కాలం ప్రత్యక్ష గుడారం యొక్క రూపమును అందుకోలేదు. గమనించండి, కొన్ని విషయాలు మనం ఖాళీగా ఉన్నాం, లేకుంటే మనం చాలా తీరిగ్గా టైం స్పేర్ చేయగలిగినటువంటి స్థితిలో మనం వినటానికి సిద్ధంగా ఉన్నాం అని మనం అనుకుంటాం. కానీ దేవుడు బయలుపరచడానికి, అందించడానికి దేవుని సమయం అది కాదు. దేవుడు తన సమయంలోనే, తన పద్ధతిలోనే
దేవుడు తన ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనకు బయలుపరుస్తాడు, అందిస్తాడు. అలాగే ప్రవక్త అయినటువంటి ఏలియాను గూర్చి రాజులు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. మొదటి రాజులు 9వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకోను అని ప్రార్థన చేశాను. ఎవరు? పైన మొదటి వచనం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకైపోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసుడితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి ఈ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మీరు హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు ఏలియా ఏ స్థలంలో అయితే తాను ఈ ప్రార్థన చేశాడో అక్కడ నిర్మాణం చేయబడినటువంటి ఒక దేవాలయం చూస్తారు. ఆ దేవాలయంలో ఒక పిక్చర్, ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేసినటువంటి ఆ దృశ్యాన్ని, బదరీ చెట్టు కింద ప్రవక్త కూర్చుని చేస్తున్నటువంటి ప్రార్థన దృశ్యం పెయింట్ చేయబడటం మనం గమనించవచ్చు. ఇది యథార్థమైనటువంటి సంఘటన. ఏలియా తాను మరణాపేక్షతో ప్రార్థన చేశాడు దేవునికి. అంటే ప్రాణం మీద తనకేం తీపి లేదు, ఇంకా బ్రతకాలి, ఇంకా సేవ చేయాలని తీపి ఏం లేదు. తాను తన యొక్క ముగింపు ఎలా ఉండాలి అని తాను అనుకుని, ఇలా నాకు శాంక్షన్ చేయి ప్రభు అని దేవునికి కమిట్ చేసుకున్నాడు. అయితే దేవుని ప్రణాళికలో ఇంకా అనేక సంవత్సరాలు తనకు ఆయుష్కాలం ఉన్నది. తాను చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. దేవుడు తనతో బదరీ చెట్టు కింద ఎందుకు మాట్లాడలేదు? బదరీ చెట్టు కిందే నిద్రపోయాడు. 5వ వచనం. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా దేవదూతను పంపించాడు, ఆహారం పంపించాడు. తర్వాత భోజనం చేసి పండుకున్న తర్వాత మళ్ళా దేవదూత వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమైన దేవుడే వచ్చును, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు మరలా భోజనం చేశాడు అతడు. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఆ వాక్యంలో ఏమని 8వ వచనంలో రాయబడి ఉందంటే, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, దేవుడు చెప్పాలనుకున్నది బదరీ చెట్టు కింద ఎందుకు చెప్పలేదు? 40 రోజులు ఎందుకు నడిపించాడు? 40 రోజులు నడిపించిన తర్వాత హోరేబు దగ్గర దేవుడు తనతో ఎందుకు మాట్లాడాడు? దేవుడు అప్పుడు చెప్పాలనుకున్నదైనా ఇప్పుడు చెప్పాలనుకున్నదన్నా ఆయన ముందుగానే బదరీ చెట్టు కింద ఉన్నప్పుడే చెప్పొచ్చు కదా. ఎందుకు దేవుడు సింప్లిఫై చేయలేదు? గాడ్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ మెథడ్ ఆఫ్ రివీలింగ్ థింగ్స్. ఇది మనం గ్రహించాలి. మనం అనుకున్న సమయంలో మనం అనుకున్న పద్ధతిలో దేవుడు రివీల్ చేయడు, బయలుపరచడు. తాను అనుకున్న సమయంలో తాను అనుకున్న పద్ధతిలో బయలుపరుస్తాడు. ప్రవక్తను నడిపిస్తూ ఉన్నాడు ఏలియాను. నడిచి 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 హోరేబుకు తాను చేరవలసి వచ్చింది.
40 దినాలు. 8వ వచనంలో ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అంశం, ప్రభువు సన్నిధానంలో చేరినటువంటి మనం ఒకసారి ఏలియాను జ్ఞాపకం చేసుకుని, హోరేబులో ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనం, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త ఉంటకు ఆబేల్ మహోల వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. ఈ మాట చెప్పిన తర్వాత, ఈ కార్యాలు చేయటం ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఏలియా సజీవుడుగా ఉన్నాడు అనే అంశాన్ని మీరు కేర్ఫుల్ గా ఈ 9వ అధ్యాయం తర్వాత రాజులు, మొదటి రాజుల గ్రంథం, అలాగే 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయము ఆ భాగాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు తనకు కొన్ని సంవత్సరాలు ఈ పని అంతట్లో, అలాగే ఎలీషాను సిద్ధపరచట్లో దేవుడు ఏలియాకు కృప అనుగ్రహించాడు. తాను అనుకున్నది ఏమిటి? దేవా, ఇప్పుడు నన్ను తీసుకో, నేను ఈ చెట్టు కింద రెడీగా ఉన్నాను. అయితే ఏలియాను గూర్చి దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాల్లో మరణము లేకుండా తన్ను మహిమలోనికి తీసుకుని వెళ్ళట దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పం. దేవుని సంకల్పం కొన్ని మార్లు మనకు అర్థం కాక మనం ఏదో ఊహించుకుంటూ ఉంటాం. మనం అనుకున్నటువంటి పద్ధతిలో, మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు జవాబు ఇవ్వడు, దేవుడు బయలుపరచడు. అది మనం గ్రహించాలి. దేవుడు బయలుపరచడు. దేవుడు తాను అనుకున్నటువంటి పద్ధతిలోనే దేవుడు బయలుపరుస్తాడు. కొంతమంది అంటారు, మేము నీరసించిపోయాము. ఇంకా కొందరు అంటారు, మాకు చాలా విసుగ్గా ఉన్నది. ఇంకా కొందరు అంటారు, మా ఆలోచనల్లో లేవు. ఇంకా కొందరు అంటారు, మేము అనుకున్నవన్నీ వాయిదా వేయవలసి వస్తూ ఉన్నది. చాలా మార్లు ముందుకు వెళ్ళవలసినటువంటి మేము చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉన్నది అని ఇలాగూ రకరకాలుగా మనము అనుకున్నటువంటి ప్రణాళికలన్నీ ప్రక్కన పెట్టవలసి వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు అర్థం కాలేదు. నేను పౌరు భక్తుల గూర్చి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పౌరు భక్తుడు అపోస్తల కార్యం 9వ అధ్యాయములో దమస్కు దగ్గర దేవుని చేత తాను సంధింపబడ్డాడు. దేవుని చేత సంధింపబడి గుడ్డివాడై తాను చూడలేనటువంటి వాడుగా దమస్కులో తాను ఉన్నప్పుడు యూదా అనేటటువంటి వ్యక్తి యొక్క ఇంట్లో తాను గుడ్డివాడుగా ఉన్నాడు. దేవుడు దర్శనంలో అననీయకు ఈ విషయాన్ని బయలుపరిచి మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 10వ వచనం, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానన్ను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్లి యోదాను వాని ఎంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించును. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఆ తరువాత వచనాల్లో అననీయ దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నీ బిడ్డలకు తాను కీడు చేశాడు కదా అని. అతను బంధించడానికి అతని దగ్గర ఉత్తర్వులు ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి కదా. ఈ దమస్కు పట్టణానికి అతడు నీ ప్రజలు కీడు చేయటానికే కదా వచ్చాడు.
అని దేవునితో మాట్లాడినప్పుడు 15వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుడు పౌలును ఎలాగూ వాడుకోబోతూ ఉన్నాడో చాలా బ్రీఫ్గా అన్వయకు ముందే చెప్పాడు. 3 విధాలైనటువంటి పరిచర్య. 1 అన్యజనుల ఎదుట పరిచర్య, 2 రాజుల ఎదుట పరిచర్య, 3వది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట పరిచర్య. మిగిలినటువంటి అపోస్తలులకు వారికి దొరికినటువంటి పరిచర్య కంటే పౌలు గారికి దొరికినటువంటి పరిచర్య, లేక పౌలు గారికి దేవుడు అప్పగించిన పరిచర్య విస్తృతమైనది అని మనం ఎరుగుదాం. కారణం, రాజుల ఎదుట సువార్త చెప్పాడు, అన్యజనులకు సువార్త అందించాడు. అంతేకాదు సంఘాన్ని గురించినటువంటి మర్మం పౌలు గారి ద్వారా తాను బయలుపరుస్తానని దేవుడు ముందుగా ఎవరికీ చెప్పలేదు. గలతీ పత్రిక 1వ అధ్యాయములో తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని గూర్చి, తనకు దేవుడు నేర్పించినటువంటి విషయాలను గూర్చి తాను మాట్లాడుతూ, గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతులతో నేను సంప్రదించలేదు. గలతీ 1:17, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి వద్దకు యెరూషలేమునకైనా వెళ్ళనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అరేబియా దేశంలో దేవుడు తనకు రివీల్ చేశాడు. మనము ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయములో 8వ వచనం నుండి మనము గుర్తు చేసుకుంటే, ఎఫ్సి 3వ అధ్యాయం 8 నుండి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎటిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించాను. దేవుడు ప్రభువును గురించి శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత, సంఘాన్ని గురించినటువంటి ప్రత్యక్షత, తాను ఇచ్చినటువంటి తన పత్రికల్లో తాను తీసుకుని వచ్చినటువంటి ఆ ఇంటర్ప్రిటేషన్ అంతకు మునుపు ఎవరు ఆ స్థాయిని అందుకోలేకపోయారు. అది దేవుని ప్రణాళిక, దేవుని కృప. గమనించండి, పౌరు భక్తులకి ఏం బయలుపరచబోతున్నాడో దేవుడు ముందే చెప్పలేదు, అననీయ కూడా చెప్పలేదు. అది నా పాయింట్ ఇక్కడ. తన పరిచర్య 3 విధాలుగా ఉంటుంది, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట అని అననీయకు రివీల్ చేశాడు. గాని తరువాత తాను ప్రత్యక్షతను పొందిన తరువాత అరేబియాలో తాను దేవుని సన్నిధానంలో లేక అరేబియాలో ఒంటరిగా తాను గడిపిన కాలంలో తాను పొందినటువంటి ప్రత్యక్షత, పాత నిబంధన లేఖనాలు వాటి యొక్క సరైనటువంటి అర్థం యేసుక్రీస్తు ప్రభువులో ఎలాగూ నెరవేర్నువో, యేసుక్రీస్తు ప్రభు లేఖనములకు ఎలాగూ పరిసమాప్తి అయి ఉన్నాడో, ఆయన నిజమైనటువంటి దేవాలయమై ఉన్నాడో, ఆయన యందు మనము దేవుని ఆరాధించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప మరొక మార్గం లేదనేటటువంటి ప్రత్యక్షత చాలా శ్రేష్టమైన రీతిగా ఆయన
తన పత్రికల ద్వారా బయలుపరిచాడు, అందుకున్నాడు, శ్రేష్టమైన విషయాలు మనకు అందించాడు. దేవుడు ఎక్కడ బయలుపరిచాడు? అరేబియాలో బయలుపరిచాడు. ప్రభువా, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞయిమ్ము. బాలుడైనటువంటి సమూయేలు ఈ మాట అన్నాడు. దేవుని ఆజ్ఞ ఎలా ఉంటుంది? దేవుని ఆజ్ఞల యొక్క నెరవేర్పు ఎలాగుంటుంది? గ్రహించేటంత విస్తారమైన జ్ఞానము లేదు తనకు, వయస్సు తనకు లేదు. వాట్ లైస్ ఎ హెడ్? ఎందుకు దేవుడు ఎలవ్ చేశాడు? ఎందుకు దేవుడు ఈ పరిస్థితుల్లో తీసుకుని వెళుతున్నాడు? అయితే కొంత మటుకు అర్థమైంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధం చేయటానికి లోకం మీదికి వచ్చినటువంటి ఈ శ్రమ ద్వారా మనమందరము ఈ శ్రమలో నుంచి ప్రపంచమంతా వెళుతూ ఉంటుండగా, క్రైస్తవ సంఘము విశేషంగా యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడటానికి ఇది ఒక సాధనంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు అని కొంత మటుకు మనం గ్రహించాం. చాలా మంది జీవితాల్లో నుండి ఎంతో ఎలిమినేట్ చేయబడవలసింది, వారి అంతరంగంలో నుండి విసర్జింపబడేటట్లు దేవుడు డీల్ చేస్తూ వచ్చాడు అని నమ్ముతూ ఉన్నాం. ఆయన అనంతమైనటువంటి జ్ఞానానికి, సార్వభౌమ అధికారానికి మనల్ని అప్పగించుకొని ప్రభువును మనము స్తుతింపబద్ధులంగా ఉన్నాం. భవిష్యత్తును గురించి నాకు క్లారిటీ ఉన్నా, క్లారిటీ లేకపోయినా, నేను అనుకున్న పద్ధతిలో నీవు మాట్లాడవు గాని నీవు అనుకున్న సమయంలో మాట్లాడతాం. ఎందుకంటే మోషే మిద్యాన్లో 40 సంవత్సరాలు ఎంత ఖాళీగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని గురించి రివీల్ చేయలేదు. విడిపించబడి వారు హోరేబుకు వచ్చిన తర్వాతే నిర్గమకాండం 25లో దేవుడు రివీల్ చేశాడు ప్రత్యక్షపు గుడారాన్ని గుర్చినటువంటి నమూనా. అలాగే ఏలియా తాను బదరీ చెట్టు కింద పడుకుని తాను అప్పుడు దేవుణ్ణి నన్ను తీసుకో అని ప్రార్థన చేసినప్పుడు భవిష్యత్ పరిచర్యను గురించి అక్కడ రివీల్ చేయలేదు. నడిపించాడు. 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడని వ్రాయబడింది. ఆ తరువాత దేవుడు హోరేబులో తనకు రివీల్ చేశాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుని బిడ్డ, పౌలు గారి అనుభవంలో అరేబియాలో తాను గొప్ప ప్రత్యక్షత అందుకున్నాడు, సంఘ ప్రత్యక్షత అందుకున్నాడు, దేవుని సంఘాన్ని గురించినటువంటి ప్రత్యక్షత తాను అందుకున్నాడు అని మనం చూస్తాం. దయచేసి సమయంలో తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మా హృదయాల్లో ప్రేరణ కలిగినటువంటి వారంగా మా ప్రాణాత్మ దేహములు మీకు అప్పగించుకుంటున్నాం. మా కలిగిన వారిని, మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచండి. మేము ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ నీవు చాలినటువంటి దేవుడు అని మరొకసారి మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. మా చుట్టూ పరిస్థితులు ఏవైనా మీ ప్రజలంగా మిమ్మల్ని ఆరాధించి స్తుతించుటకు సమృద్ధమైనటువంటి మీ ఆత్మతో మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం, దీవెన సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.